नाजरीन, आप देख रहे हैं रियासत का मशहूर व मकबूल यूट्यूब चैनल बज़्म आईना। वकील साहब पोस्ट सैयद कुदरतुल्लाह क़ादरी वकील साहब एक बार फिर करनूल की इंतहाई ज़रूरी अहम खबर के साथ आपके रूबरू हाजिर है। ख़बर यह है कि मस्जिद रिसालदार में वक्फ़ JAC की जानिब से एक इजलास मुनक़िद किया गया था। इस मौके पर करनूल नंदयाल वक्फ़ JAC की जानिब से हालिया दिनों में पवन कल्याण ने जो मुसलमानों को टेररिस्ट करार दिया है उनके बयान की जमकर मजम्मत की और उनसे माफ़ी मांगने का मुतालबा किया। लिहाजा ये आप कंप्लीट रिपोर्ट देखिए और इसको शेयर कीजिए, लाइक कीजिए, कमेंट कीजिए। ఈరోజు ముస్లిం పర్సనల్ లా బోర్డు ఏదైతే సవరణ చట్టం చేసిందో 2025 ఆ చట్టం సంబంధించిన ఒక సమావేశం జరిగింది ఇక్కడ. ఆ సమావేశం తర్వాత పవన్ కళ్యాణ్ గారు అన్న మాటలకు చాలా మనసులో బాధపడింది. ఈ రకంగా పవన్ కళ్యాణ్ గారు మీకు రాజకీయ ఆలు కూడా రావు మీకు, కానీ అదృష్టం వల్ల మీరు సీఎం అయినారు, డిప్యూటీ సీఎం అయినారు. ఎట్లా మాట్లాడతలేదు. గెలిచినప్పటి నుండి మతాన్ని గురించి సనాతన గురించి చెప్తున్నారు, కానీ ప్రజాస్వామ్యాన్ని గురించి చెప్పడం లేదు మీరు. ఈ యొక్క ఇండియా స్వాతంత్రం పొందింది, 8 లక్షల మంది ముస్లింలు బలిదానమయ్యారు, కాలపాని శిక్షకు గురయ్యారు. మీరు కావాల్సింటే బెంగళూరులో ఉన్న తారాచంద్ గ్రంథాన్ని తెరిచి చూడండి, అర్థమవుతుంది. లక్ష బుక్కులు చదివినాను అంటున్నావు, బచ్చగాడ ఉండవు నువ్వు. నిజంగా నీకు తెలివి లేదు. ముస్లింలకు హిందువులకు కొట్లాడబెట్టడానికి నీ ప్రయత్నాలు ఉండవి, నీవి సాగవు. నువ్వు ఇప్పటికైనా కానీ క్షమాపణ కోరితే ముస్లింలు ఉంటే బాగుంటుంది, లేకపోతే ఇక్కడ తిరగలేవని చెప్పి కూడా నేను హెచ్చరిక చేస్తున్నాను. చంద్రబాబు గారికి ఒక మనవి చేస్తున్నాను. చంద్రబాబు గారు ఇటువంటి చీడ పురుగులు ఉండడం రాజకీయంలో మీకు మంచిది కాదు. ముఖ్యంగా లోకేష్ గారి భవిష్యత్తుని ఆగం చేసేటట్టున్నారు కనుక వీళ్ళు తక్షణంగా ఈయనపై చర్య తీసుకురాని చెప్పి ఇంత పెద్ద సామాజిక వర్గానికి ముస్లింలకు మనసులో గాయమేటట్లు మాట్లాడినాడు కనుక 100% ముస్లింలు టెర్రరిస్టులు క్వశ్చనే లేదని చెప్పినాడు. ఇది ధర్మమా ఇది? తర్వాత అక్కడ ఒక కేరళ మహిళ అక్కడ పోయి వచ్చింది, తన తండ్రిని పోగొట్టుకుంది. 2 ముసాఫిర్ తర్వాత సమీర్ అని చెప్పి చాలా పొగిడి చెప్పింది. కశ్మీర్ ముస్లింలు చాలా మంచిగా సహకరించినారు. వాళ్ళు నా తండ్రి పోయినా కానీ ఆ విషాదంలో నాకు 2 తమ్ముండనిచ్చింది కశ్మీర్ అని చెప్పింది. అది నీకు గుర్తులేదా? నీకు తెలదా? దాని కొరకును తర్వాత ఇంకోటి రోజాన కష్టం పడి ఆ గుర్రాల మీద ఆధారపడి బతికే ఒక ఆదిల్ హుస్సేన్ అని చెప్పి అతను టెర్రరిస్టులకు ఇంత ధైర్యం చేశా అంటే ఆయన బహదూర్ని ప్రతి ముస్లిం ప్రతి ఇండియన్స్ కూడా అవన్నీ పొగడాల్సిందే. ఇటువంటి చేసి నువ్వు కనపడకుండా 100% ముస్లింలు టెర్రరిజం అనడము చాలా మాకు బాధ కనపడుతుంది. ఈ బాధను తక్షణంగా నువ్వు వాపసు తీసుకొని మాటలు క్షమాపణ కోరు. చంద్రబాబు గారికి మీకు ఇదే మనవి చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ యొక్క వాక్యాలను జాయింట్ యాక్షన్ కమిటీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. పవన్ కళ్యాణ్ గారు కొన్ని మీడియా మిత్రుల ముందు మాట్లాడుతూ భారతదేశంలో ఉన్న ముసల్మాన్లందరూ ఉగ్రవాదులు కాదు, కానీ ఉగ్రవాదులందరూ ముసల్మాన్లే అని చెప్పేసి ఆ రకంగా చెప్పడం అనేది జరిగింది. ఆయన మాట్లాడుతూ ఇంగ్లీష్లో చెప్పడం జరిగింది. చాలామంది మా వాళ్ళకు ముస్లింలకు ఆ రకంగా ఇంగ్లీష్ రాదు కాబట్టి, సమాజంలో ఉండే మా అందరికీ తెలియదు కాబట్టి ఇప్పటి వరకు శాంతియుతంగా ఉన్నారు. వాస్తవంగా ఆ విషయాలు కనుక ముందే తెలిసి ఉండింటే ఇప్పటికి పవన్ కళ్యాణ్కి మామూలుగా రాజీనామా చేసేంత వరకు ఆ రకంగా పోరాటాలు చేసేవాళ్ళు. ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు. దాని యొక్క రాజకీయ భవిష్యత్తును గుర్తుపెట్టుకొని ముస్లింలకు చెప్పిన ఏదైతే వాక్యాన్ని చెప్పారో దాన్ని వెనక్కి తీసుకోవాలి. బేషరతుగా ముసల్మాన్లకు అందరికీ క్షమాపణ చెప్పాలని చెప్పేసి జాయింట్ యాక్షన్ కమిటీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈరోజు ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు వారు నిర్వహించి రాబోయే రోజుల్లో వక్ఫ్ చట్టానికి సవరణ చట్టానికి చేసిన ఏదైతే ముస్లిం ముఖ్యంగా ఒక మతానికి సంబంధించిన ఒక వర్గాన్ని అణిచివేయాలనే కుట్రతో తీసుకొని వచ్చిన వక్ఫ్ సవరణ చట్టాన్ని రద్దుపరచాలని కోరుతూ
ఒక సమావేశం నిర్వహించిన సందర్భంగా దాంట్లో భాగంగా మొన్నటికి మొన్న మన రాష్ట్రంలో చూస్తూనే ఉన్నాం. పెహల్గాం దాడి, భారతదేశంలో కాశ్మీర్లో జరిగిన పెహల్గాం దాడిలో హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్లు అంటే ఇతర దేశస్తులు కూడా ఇద్దరు చనిపోయినారు. దాని కేవలం ఒక మతం వాళ్ళు చేసినారు అనే కుట్రతోనిగా బీజేపీ, ఆర్ఎస్ఎస్, మన రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం. ఎందుకంటే కూటమి ప్రభుత్వమే అనేసి ఎందుకు చెప్తున్నామంటే పవన్ కళ్యాణ్ విధానాలు ఎట్లా ఉన్నాయంటే, ఎలక్షన్కి ముందు నేను కులం అనేది చూడను, మతం అనేది చూడను, ఆ ప్రస్తావన లేని రాజకీయం చేస్తా అని అన్నందుకే కేవలం ముస్లింలు ఈ రాష్ట్రంలో జనసేనకు ఓటేసినారు. ఇదే విధంగా శాల్వాలు కప్పుకొని హిందూ మతాన్ని ప్రమోట్ చేసుకుంటా కొంతమంది రాజకీయ లబ్ధి కోసము పవన్ కళ్యాణ్ ఇట్లా నటించే వ్యక్తి అయితే మాత్రం డిపాజిట్ గల్లంతవుతుంది ఈ రాష్ట్రంలో. ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం అది. రాబోయే రోజుల్లో ఇదే జరుగుతుంది, తప్పకుండా ఇదే జరుగుతుంది. కానీ పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి ముస్లింలు 100% టెర్రరిస్టులు అనేసి అంటున్నాడంటే అతనికి ఎంత అవగాహన ఉందా లేదా అనేది అర్థం కావడం లేదు. అక్కడ చనిపోయింది, అక్కడ రెస్క్యూ చేసినది కాశ్మీరీ ముస్లిమ్స్. మొన్నటికి మొన్న ఆపరేషన్ సింధూర్లో నాయకత్వం వహించిన మహిళలు వచ్చేసి సోఫియా ఖురేషి, ముస్లిం సోదరి. సిగ్గుందా నీకు? సిగ్గుందా పవన్ కళ్యాణ్? నువ్వు ఇలాంటి నువ్వు ఏదైతే గొప్పగా చెప్తున్నావో, మోడీ గారు ఈరోజు ఉగ్రవాదుల మీద దాడి చేసినాడనేసి దానికి నాయకత్వం వహించింది ఒక ముస్లిం సోదరి, తర్వాత సిక్కు సోదరి. కొంచెమైనా నువ్వు తెలివి ఉండి మాట్లాడుతున్నావో లేదో మాకైతే తెలియదు, కానీ ముస్లిం త్యాగాలు ఈ దేశంలో అనేకం. నువ్వు చెప్పుకుంటూ పోతే నువ్వు ఢిల్లీలో ఉన్న గేట్ దగ్గర వాళ్ళ నేమ్స్ చూడు చాలు, తెలిసిపోతుంది వాళ్ళు చేసిన ఈ దేశానికి వాళ్ళు చేసిన కృషి ఏందనేది తెలిసిపోతుంది. కాబట్టి మిత్రులారా, తస్మాత్ జాగ్రత్త. ముస్లిమ్స్కి, హిందువులకి గొడవ పెట్టి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తే ఇటువంటి చెత్త రాజకీయ నాయకులని మనం దూరం పెట్టకపోతే రాబోయే రోజుల్లో ఈ దేశంలో ఇటువంటి చిల్లర వేషాలు వేసుకునే వాళ్ళదే పై చేయి ఉంటుంది, కానీ సోదర భావంతో మెలగాలనే కోరుకునే ప్రజలు శాతం తక్కువైపోతుంది అనేసి నేను తెలియజేస్తా ఉన్నా. ప్రజలకందరికీ నేను ఒకటి మనవి చేస్తా ఉన్నా. హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్లు, సిక్కులు అందరూ కలిసి బ్రతుకుతున్న ఈ సమాజంలో ఇలాంటి చీడ పురుగులు మనకు అవసరమా అని ఒకసారి ప్రశ్న వేస్తా ఉన్నా. రాబోయే రోజుల్లో ఎట్టి పరిస్థితుల్లో ఇటువంటి వ్యక్తులకు మనం ఓట్లు వేయకుండా మన వాళ్ళకు, మనని ఎవరైతే రక్షిస్తారో వాళ్ళకు మాత్రమే ఓట్లు వేయాలనేసి కోరుతూ, నా పేరు కిరణ్ మాదిగా, ఎంఆర్పిఎస్, కర్నూలు జిల్లా. बिस्मिल्लाहिर रहमानिर रहीम नहमदुहु व नुसल्ली अला रसूलिहिल करीम अम्मा बाद। आज रिसालदार मस्जिद में ज़िले करनूल, ज़िला नंदयाल के जेएसी की एक बहुत बड़ी अहम बैठक हुई। उसमें वक्फ़ के एहतजाजात के बारे में कि कैसे कैसे एहतजाजात किया जाए उसका मशवरा था। उस मशवरे में एक सबसे अहम बात जो आई वो आंध्र प्रदेश के डिप्यूटी चीफ मिनिस्टर पवन कल्याण का जो जहरीला बयान था मुसलमानों के ख़िलाफ़ में कि 100% मुसलमान दहशतगर्द हैं और उन्हीं से सब कुछ हो रहा है, ये बिल्कुल जो है झूठा बयान है। पवन कल्याण, आप जानना चाहिए हिंदुस्तान को जो आज़ाद कराया गया उसकी तारीख़ को आप जानना चाहिए, उसके बारे में आप मालूमात करना चाहिए और आप जो है फ़ौरन अपनी बात को वापस लें, वरना पूरा हिंदुस्तान का मुसलमान आपसे नाराज़ है और बिल्कुल गुस्से में है कि आपका जो बयान था न सिर्फ आंध्र प्रदेश बल्कि पूरा हिंदुस्तान का मुसलमान बिल्कुल गैज़ व गज़ब और गुस्से में है कि जो मुसलमान इस मुल्क को आज़ाद कराया, बिलाखिर आप बेइल्मी से उसी मुसलमान को दहशतगर्द करार दे रहे हैं। याद रखें आप कि इस मुल्क की हिफाजत में मुसलमान का बहुत बड़ा हिस्सा है और अब भी और आइंदा भी इस मुल्क की हिफाजत के लिए मुसलमान अपनी जान, माल, सब कुछ से तैयार है। आप अपना बयान वापस लें और पूरे मुसलमानों से आप माफ़ी मांगें।
अगर आप माफ़ी नहीं मांगेंगे तो फिर हम आंध्र प्रदेश के पूरे पुलिस स्टेशनों में, मंडलों में FIR दर्ज कराएंगे, और जब तक आप माफ़ी नहीं मांगेंगे हम एहतजाजात करते रहेंगे और आपके ऊपर गैज़ व गज़ब और गुस्सा हम जो है दिखाते रहेंगे। फ़ौरन आप माफ़ी मांगें। और चीफ मिनिस्टर चंद्रबाबू नायडू साहब से भी हम दरख्वास्त कर रहे हैं, आपसे भी कह रहे हैं, आप अपने जो डिप्टी चीफ मिनिस्टर पवन कल्याण हैं, आप उनसे कहें कि फ़ौरन माफ़ी मांगें और फ़ौरन माफ़ी मांग के मुसलमानों के गुस्से को ठंडा करें। बस इसी बात से मैं अपनी बात को ख़त्म कर रहा हूँ। अस्सलामु अलैकुम व रहमतुल्लाहि व बरकातुहू।